హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి సైన్స్ డిఎస్సి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి 2005కి సంబంధించి. అది కూడా చలనం కాలం అనే టాపిక్ సంబంధించి డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ బిట్సే, బట్ మనకి అర్థమయ్యేలా డైరెక్ట్ బిట్స్ కింద మీకు ఇలా రాసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా రీసెంట్లీ కొన్ని వార్తాపత్రికల్లో చూసి సో మన వీక్షకులకు అలాగే మన ఛానల్ ఫాలోవర్స్కి యూజ్ అవుతుందని చెప్పి డిఎస్సి రాసిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి మిత్రులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఓన్గా రాసి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాదాపుగా చలనం కాలం సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేయొద్దు. ఒకసారి వారి గురించి అయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ బిట్, ఒక చలనం వృత్తాకార ఆవర్తనంగా కూడా ఉంటుందంటండి. చలనం అనేది వృత్తాకారంగా ఉండవచ్చు, ఆవర్తనంగా కూడా ఉండవచ్చు అంటండి. నెక్స్ట్ వచ్చి మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికులు కలిగి ఉండే చలనం ఏదంటే సరేకీయ చలనం అండి. ఇంపార్టెంట్, మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికులు కలిగి ఉండే చలనం అంటే సరేకీయ చలనం. ఇక్కడ చలనం అనేది వృత్తాకారం మరియు ఆవర్తనంగా కూడా ఉండవచ్చు అంటాను. ఎందుకంటానంటే వాడు ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే చలనం అనేది కింది వాటిలో ఏ విధంగా ఉండవచ్చు అంటాడండి. సో ఆప్షన్స్ ఇచ్చి కింది వాటిలో సరికాంది సరైనది వాడు ఏ విధంగా కూడా అడగవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, పరుగు పందెంలో పాల్గొన్న ఆటగాడి చేతులు కలిగి ఉండే చలనం ఏదండి? కంపన చలనం అండి. వెరీ ఇంపార్టెంట్. పరుగు పందెంలో పాల్గొన్న ఆటగాడి చేతులు కలిగి ఉండే చలనం కంపన చలనం అండి. తక్కువ వ్యవధిలో ఆ నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని ఏమంటారు? తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడాన్ని అధికూడి అంటారండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక వస్తువు ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఏమంటారు? వడి అంటారండి. ఒక వస్తువు ఏకకాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు. సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిర వడితో చలించిన దాన్ని డాష్ అంటారు. ఏమంటారండి? సమచలనం అంటారండి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ బిట్స్ అండి, బట్ డైరెక్ట్ ఆన్సర్స్ కింద మీకు గుర్తుపెట్టుకునేలా ఈ విధంగా రాసి మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సమచలనంలో ఉన్న వస్తువు సగటు వడి వాస్తవ వడి సమానంగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇప్పుడు సమచలనం ఉన్నప్పుడు సో సమస్థలనం అంటేనే వడి వేగం రెండు సమానం అయిపోతాయండి. నెక్స్ట్, లఘులోలకానికి ఉండే చలనాన్ని ఏమంటారండి? ఆవర్తన చలనం అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి. సో లఘులోలకం ఉండే చలనం చాలామంది వృత్తాకార చలనం అనుకుంటారండి, బట్ కాదండి. లఘులోలకం ఉండే చలనం వచ్చి ఆవర్తన చలనం అండి. నెక్స్ట్ బిట్ చూడండి, లఘులోలకం లోహపు గోళాన్ని ఏమంటారండి? బాబు అంటారండి. ఇది డైరెక్ట్ బిట్ అండి. మనం ఆల్రెడీ ఇది వరకు మన 8th అలాగే 9th 7th 6thలో చలనం అనే టాపిక్ మనం చెప్పామండి. చలనం క్లాస్ మన టాపిక్ అనేది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉంది. సో టెక్స్ట్ బుక్ పరంగా మనం ఆ లెసన్లో ఈ బిట్స్ వచ్చేయండి. సో అవి మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ కింద వాడు ఇవ్వడం జరిగింది. ఓకేనా? లఘులోలకం యొక్క లోపగోళాన్ని ఏమంటారంటే బాబు అంటారండి. లోలకం యొక్క ఒక డోలనం చేయడానికి పట్టే కాలాన్ని డాష్ అంటారు. ఏమంటారండి? డోలనవర్తన కాలం అంటారండి. లోలక డోలనవర్తన కాలాన్ని కొలవడానికి వాడే గడియారాలు ఏంటండి? స్టాప్ వాచ్, టేబుల్ గడియారం, చేతి గడియారం అండి. ఎలా ఇస్తాడంటే లోలక డోలనవర్తన కాలాన్ని కొలవడానికి కింది వాటిలో ఏ గడియారం ఉపయోగించవచ్చు అంటాడండి. సో ఈ 3 ఇచ్చేసి కింద 4 ఆప్షన్లు పైవన్నీ అంటాడండి, లేదంటే ఏవి కాదని అంటాడండి. సో ఈ 3 కూడా అవుతాయి ఆన్సర్. ఖచ్చితమైన సమయాన్ని తెలపడానికి ప్రస్తుతం ఉపయోగించుతున్న గడియారం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. కార్జ్ గడియారం అండి. వడిని సాధారణంగా మీటర్ పర్ నిమిషాలండి, లేదా మీటర్ పర్ సెకండ్లు, అలాగే కిలోమీటర్ పర్ గంటలు తెలుపుతారండి. ఇక్కడ ఆప్షన్స్ 3 ఇస్తాడండి. కాబట్టి లాస్ట్ ఆప్షన్ 5 అని ఇస్తాడు, లేదంటే ఇందులో సరికాంది ఏదని చెప్పేసి 3 ఇస్తాడండి. సో ఆన్సర్ వచ్చి 3 కూడా అవుతాయండి. వడిని సాధారణంగా ఎక్కువ అయితే మీటర్ పర్ సెకండ్ అండి, తక్కువ ప్రామాణిక ఇందులో పోలుస్తారు. బట్ మీటర్ పర్ నిమిషాల్లో కూడా కొలవచ్చు, కిలోమీటర్ పర్ గంటలో కూడా తెలపవచ్చు అండి. ఓకేనా? వడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి నిర్దిష్ట పొడవు ఉన్న లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుంది అని కనుగొన్నది ఎవరు? గెలీలియో అండి. వెరీ ఇంపార్టెంట్. గెలీలియో కనుగొన్నాడండి. ఒక నిర్దిష్ట పొడవు ఉన్న లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయం తీసుకుంటుందని. నెక్స్ట్ చూడండి, ఒక లోలకం 20 డోలనాలు చేయడానికి పట్టే కాలం 42 సెకండ్లు అయినా డోలనవర్తన కాలం ఎంత అవుతుందండి? 2.15 అవుతుందండి. ఎందుకంటే పట్టే కాలము బై డోలనాలు, ఎన్ని డోలనాలు చేసింది అన్ని డోలనాలు కౌంట్కి ఒకటి 42/20 వేస్తే సరిపోతుందండి. నెక్స్ట్, లోలక గడియారాలు సామర్థ్యంలో రాకముందు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉపయోగించే గడియారాలు ఏవి అన్నాడండి. సో ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి. మనకి 7th or 8thలో ఉంటుంది. సౌర గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు అండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం నవ్వేడేస్ రాకముందు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉపయోగించారండి ఇవి. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక మైక్రో సెకండ్ అనగానే ఏమి అన్నాడండి? ఒక మైక్రో సెకండ్ అనగా సెకండ్లో మిలియన్ వంతండి. ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉంటుందండి బిట్టు. నెక్స్ట్, నానో సెకండ్ అనగానేమి? సెకండ్లో బిలియన్ వంతండి. వెరీ ఇంపార్టెంట్ ఇవి. అలాగే చేతి గడియారాల్లో కొలవగలిగే అతి చిన్న కాల వ్యవధి ఏది అంటే సెకండ్ అండి. మనకు తెలిసిందే బిట్టు. నెక్స్ట్, నీడల్లో
ఉపయోగించే గడియారాలు సెకండ్లో ఎన్నో వంతు కొలవచ్చు అని అడుగుతున్నాడండి. సారీ, క్రీడలు అండి. క్రీడలు అంటే ఆటల్లో ఉపయోగిస్తారు కదండి. సో క్రీడల్లో ఉపయోగించే గడియారాలు సెకండ్లో ఎన్నో వంతు కొలవచ్చు అండి. 1/10 వంతు అండి. అంత స్పష్టంగా ఉంటాయి అవి. నెక్స్ట్ చూడండి, ఏ ప్రాంతంలో జంతర్ మంతర్ వద్ద సౌర గడియారం ఉంది? ఎక్కడండి? ఢిల్లీ అండి. సో జంతర్ మంతర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. జంతర్ మంతర్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో కనుక. సో అక్కడ అతిపెద్ద సౌర గడియారం కూడా ఉందండి ఢిల్లీలో. ర్యాకెట్లు భూమి కక్షలోకి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 km/s వన్ కలిగి చేరుకుంటాయండి. సో ఒక ర్యాకెట్ భూమి కక్షలోకి పంపిస్తారు కదా, అప్పుడు 8 km/s అండి. అంత వేగం ఓడిని కలిగి చేరుకుంటాయి. అలాగే తాబేలు చూడండి, తాబేలు వచ్చేసరికి 8 cm/s అండి. ఇంత ఓడితో కదలగలదండి. అంటే ఒక సెకండ్కు 8 సెంటీమీటర్లు అంత వేగంతో కదులుతుందండి తాబేలు. నెక్స్ట్ వాహనాల వేగాన్ని కొలిచేది ఏదంటే స్పీడోమీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా వాహనాల ప్రయాణించే దూరాన్ని కొలిచేది ఏంటంటే ఓడోమీటర్ అండి. సో సాధారణంగా మనము బైక్స్ తీసేటప్పుడు తెలుస్తుందండి. బైక్ యొక్క వేగాన్ని కొలిసేది అంటే స్పీడోమీటర్ అండి. మన పైన కనిపిస్తుంది మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది, అది స్పీడోమీటర్ అండి. అలాగే వాహనాలు ప్రయాణించే దూరం కొలిచేది ఓడోమీటర్ అండి. ఇది మనం ఎంత దూరం ప్రయాణిస్తాం అనేది, అది కూడా పక్కన మనకి బైక్లో కనిపిస్తుందండి. కింద టైర్ దగ్గర అది పెట్టడం జరుగుతుంది దీని యొక్క సంబంధించి. చూడండి, చలనం సాపేక్షమైనది మరియు సైకిల్పై ప్రయాణించిన వ్యక్తి పరంగా చూసుకుంటే ఏమవుతుందండి, చలనం అనేది సాపేక్షమైనదండి. సైకిల్పై ప్రయాణించే వ్యక్తి రోడ్డు పరంగా ఎలా ఉంటాడండి? చలనంలో ఉన్నట్టు ఉంటాడు. అదే సైకిల్ పరంగా నిశ్చలంగా ఉంటుండండి. ఒక ఎగ్జాంపుల్ కింద వాడు ఇచ్చాడు. అంటే చలనం అనేది ఎప్పుడు సాపేక్షమైనదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తి పరంగా తీసుకుంటే ఏమవుతుందండి, రోడ్డు పరంగా చలనం ఉన్నట్టు ఉంటుంది, సైకిల్ పరంగా నిశ్చలంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కుట్టు మిషన్లో సూదికి ఉండే చలనం ఏదండి? డోలన చలనం అండి. నెక్స్ట్ విద్యుత్ గంటలో సుత్తి చలనం, తూగుడు బల్ల మీద బాలుడి చలనం, లాగి వదిలిన స్ప్రింగ్ చలనం దేనికి ఉదాహరణలో? డోలన చలనానికి ఉదాహరణలు అండి. నెక్స్ట్ పెట్టండి, డ్రిల్లింగ్ మిషన్లో బర్మా చలనం, సూర్యుడి చుట్టూ భూమి చలనం, కదులుతున్న సైకిల్ చట్రాల చలనం వేటికి ఉదాహరణలు అంటే స్థానాంతర మరియు భ్రమణ చలనాలండి. గుర్తుపెట్టుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. భ్రమణ చలనం స్థానాంతర చలనానికి, డోలనా చలనానికి. సో డోలనా చలనం అనేది మళ్ళీ ఒక ప్లేస్ని వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వస్తూ ఉంటుందండి. అదే డోలనా చలనం కింద గుర్తుపెట్టుకోవాలి, లైక్ లోలక గడియారం. నెక్స్ట్ చూడండి, 7 మీటర్ల వ్యాసార్థం ఉన్న రన్నింగ్ ట్రాక్పై ఒక వ్యక్తి పూర్తి భ్రమణం చేస్తే అతను ప్రయాణించే మొత్తం దూరం ఎంత అవుతుందని అంటున్నాడండి. ఎంత అవుతుందండి? వృత్త పరిధి. ఇప్పుడు ఒక రన్నింగ్ ట్రాక్ అంటే ఏ విధంగా ఉంటుంది కనుక వృత్తమే కనుక ఇది. సో టోటల్గా దీని యొక్క దూరం కావాలంటే వృత్త పరిధి కనుక 2πr కదా. సో 2 × 22/7 ఇంటూ ఎన్ని మీటర్ల వ్యాసార్థం 7 కనుక ఆన్సర్ 44 మీటర్లు అవుతుందండి. 7 పోతుంది కనుక 22 × 2 42 మీటర్స్ అండి. సో 7 మీటర్ల వ్యాసార్థం ఉన్న రన్నింగ్ ట్రాక్ ఒక వ్యక్తి పూర్తి భ్రమణం అంటే సో ఒక వృత్తం చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేసినట్టు. సో వృత్తం యొక్క మొత్తం దూరంకి ఏంటంటే వృత్త పరిధి కదా సూత్రం. నెక్స్ట్ చూడండి, సరాసరి ఒడి, సరాసరి వేగం అనేవి నిర్ణీత కాలంలో చలనాలను వివరిస్తాయి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నిర్ణీత కాలంలో, బట్ అలాగే నిర్దిష్ట సమయంలో ఏమవుతుందంటే వస్తు చలనాన్ని వివరించలేవండి. అంటే సరాసరి ఒడి, సరాసరి వేగం అనేవి నిర్ణీత కాలంలో వస్తు చలనాన్ని వివరిస్తాయి, బట్ నిర్ణీత సమయం వద్ద మాత్రం అవి వివరించలేవంటండి. నెక్స్ట్ చూడండి, ఒక కారు మొత్తం ప్రయాణ కాలంలో సగం కాలం 6 km/గంట వేగంతో, సగం కాలం 40 km/గంట వేగంతో ప్రయాణిస్తే సరాసరి ఒడి ఎంత అంటున్నాడండి. సో సరాసరి ఒడి ఏమవుతుందండి, ఫస్ట్ది ప్లస్ సెకండ్ది బై 2 చేస్తే సరిపోతుంది కనుక 60 + 40/2 అంటే ఎంత అవుతుందండి? 50 km/గంట అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి, నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక కారు ఏ సమత్వరణంతో టీ కాలం సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తే టీ కాలంలో అది పొందే సరాసరి ఒడి ఎంత అన్నాడండి. ఏమవుతుందండి, నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక కారు సో AT/2 అవుతుంది కనుక, అంటే సమత్వరణం మరియు కాలం దాన్ని సగం చేస్తే ఏమవుతుందండి, అది పొందే సరాసరి ఒడి అవుతుంది కనుక AT/2 అవుతుందండి. ఒక కణం R వ్యాసార్థం ఉన్న వృత్తంలో అర్ధభ్రమణం చేస్తే ఆ కణం యొక్క స్థాన భ్రంశం ఎంత అన్నాడండి. డైరెక్ట్ బిట్ అండి, 2r అండి. సో r అంటే వ్యాసార్థం, 2r అవుతుంది. అర్ధభ్రమణం అడిగాడు కనుక 2r అవుతుందండి. నెక్స్ట్, వేగంగా వెళ్ళే వాహనాలకు పోలీసులు జరిమానా దేని ఆధారంగా విధిస్తారు? దీని ఆధారంగా అండి తక్షణ ఒడి. సో మనం హైవేస్ వెళ్ళేటప్పుడు కనిపిస్తుందండి ఇది.
హైవేపై స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మనం అక్కడ ఒక బోర్డు కూడా డిస్ప్లే చేస్తుంటారు. అది ఏ విధంగా గుర్తిస్తారంటే తక్షణ ఓడి అనేది ఆధారంగా వాళ్ళు జరిమానా కూడా విధిస్తారండి ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్, ఇది జనరల్ సైన్స్ సంబంధించి డిఎస్సి పరంగా స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి మిత్రులకు ఉపయోగపడుతుందని చెప్పి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ అండి చలనం కాలం సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇటువంటి ఆబ్జెక్ట్ బిట్స్ సంబంధించి డైరెక్ట్ బిట్స్ కింద రాసి మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను పెట్టి ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.